హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో మ్యాంగో కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ముందుగా ఇలా బాగా పండిన మామిడికాయలను తీసుకోండి. వీటిని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఇలా పైన తీసేసుకొని ఇలా సైడ్వి కట్ చేసేసుకొని వీటిని ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, చాక్తో ఇలా నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఇలా కట్ చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా మామిడికాయలని కట్ చేసుకొని తీసుకోండి. ఇలాగే 2 మామిడికాయలని కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జు అంతా తీసుకోవాలి. ఫ్రెండ్స్, బాగా పండిన మామిడికాయలు తీసుకుంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి. నాకు 1 కప్పు వచ్చిందన్నమాట మామిడికాయ గుజ్జు అంతా. ఆ తరువాత 1/2 కప్పు పాలు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. దీనిని ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు పాలు యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను. ఇలా 1 కప్పు పాలు తీసుకున్నాక ఇందులో 1/2 కప్పు చక్కెరను యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చక్కెరను కూడా యాడ్ చేశాక ఈ చక్కెర అంతా ఇందులో మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కడుతుందన్నమాట. ఇలా ఒక 3 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే క్రీమ్ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇలా వచ్చాక దీనిని స్టవ్ ఆపేసుకొని పక్కకు తీసుకోండి. దీనిని పక్కన పెట్టుకొని 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉంటే చక్కగా చల్లారిపోతుంది. ఆ తరువాత దీనినంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇలా దీనినంతా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో మిశ్రమం ఉంది కదా ఫ్రెండ్స్, దానిని కూడా ఇందులోకి తీసుకోవాలి. 3 నిమిషాల పాటు దీనిని మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడు ఇది మనకు స్మూత్గా వచ్చేస్తుంది. దీనిని చక్కగా మిక్సీ పట్టుకోండి 3 నిమిషాల వరకు. 3 నిమిషాల తర్వాత దీనిని కుల్ఫీ బాక్స్లోకి వేసుకోండి. చూసారు కదా, ఇలా వేసాక దీనిపైన క్యాప్స్ పెట్టేసేసి దీనిని డీప్ ఫ్రిడ్జ్లో 8 నుంచి 10 గంటల పాటు పెట్టేసేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను 8 గంటల తరువాత చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, అయితే మనం ఇది ఫ్రిడ్జ్లో నుండి తీసిన వెంటనే తీయద్దండి. 1 నిమిషం పాటు పక్కన పెట్టేసి తీసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఎంతో ఈజీగా మనం మ్యాంగో కుల్ఫీ తయారు చేసుకున్నాము. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.